ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ నిమగ్నమయ్యారు. మేమంతా సిద్ధం 12వ రోజు పర్యటనలో భాగంగా గంటావారిపాలెం నుంచి పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు ప్రచారం చేయనున్నారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం అయ్యప్ప నగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమూడు జంక్షన్, రాజుపాలెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జగన్ పర్యటనకి సంబంధించి సమాచారం ఏంటి? సంతోష్ని, ఏదైతే గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి జగన్ సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం ఇప్పటికే గుంటూరు జిల్లా ఏదైతే దేవరంపాడు క్రాస్ రోడ్ వరకు మాత్రం చేరుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాత్రి ధూళిపాళ్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి బస్ చేశారు. బస్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు కూడా సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు గంటవారిపాలెం నుంచి ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించి పుట్టవారిపాలెం, సంతమావులూరు క్రాస్ రోడ్డు, అదేవిధంగా రొప్పుచెర్ల క్రాస్ రోడ్డు, విప్పర్ల నగరికల్ మీదుగా కూడా దేవరంపాడు క్రాస్ రోడ్డు చేసుకుని అనంతరం మధ్యాహ్నం కొండమూడు దగ్గర కూడా భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం కూడా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా పిడుగురాళ్లలో ఉన్నటువంటి అయ్యప్ప నగర్ బైపాస్ లో కూడా భారీ బహిరంగ సభకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే మాత్రం ఒక మెసేజ్ అందజేయనున్నారు. ఏదైతే ముఖ్యంగా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు సంబంధించి తను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తారన్నటువంటి ఆ మాటలకు సంబంధించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆ విషయంపై ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు పూర్తి స్థాయిలో మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు అయితే మాత్రం నిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా గుంటూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కూడా పిడుగురాళ్ల సమీపంలో బహిరంగ సభ జరుగుతున్నటువంటి అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా తిరిగి మరలా ఏదైతే గుంటూరు నగరంలో కూడా ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ నెల 12వ తేదీన గుంటూరులో కూడా భారీ సిద్ధం సభనైతే మాత్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతం జరుగుతున్న కీలక పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఒక పక్క ప్రజాగలం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే మరొక సిద్ధం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వ్యూహాత్మకంగా ముందుకి అడుగులు వేస్తూ ప్రజలతో మమేకమైతే ముందుకు జరుగుతా ఉన్నారు. ఏదేమైనా ఈ మరొక 30 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో కూడా కసరత్తు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.